జార్ఖండ్‌కైనా, ఛత్తీస్‌గఢ్‌కైనా, ఉత్తరాఖండ్‌కైనా రాజధాని పేరుంది. ఆ పేరుకి ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అవి. 2000లో ఏర్పడిన రాష్ట్రాలు. అట్లాగే హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు ఇట్లాగ ప్రతిదానికి ఒక నగరం ఉంది. ఆ నగరం ఆ రాష్ట్రానికి రాజధాని. అమరావతి అంటే ఇంతవరకు రూపము లేదు. కేవలం ఊహాజనితమైనటువంటి వ్యవహారము. ఇదంతా రాజధాని అనుకోండి అంటున్నారు, నగరం సృష్టించట్లా. చివరికి 29 గ్రామాలకే పరిమితం చేసేలా ఉన్నారు. అదే జరిగితే మున్సిపాలిటీ అవుతుందని చంద్రబాబే చెప్పారు. అసలు నగరం లేకుండా రాజధానిని ప్రకటించారు. ఇది విచిత్రమైనటువంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో యాజ్ పర్ రికార్డ్స్ అమరావతి అని ఊరు పేరు ఎక్కడుంది? ఓన్లీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న ఆ ఊరు పల్లెటూరు పంచాయతీ. మరి మిగతాది ఏది నగరం? విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపినటువంటి సీఆర్‌డీఏ పరిధిది. సీఆర్‌డీఏ పరిధి అది. విజిటిఎం ఉడా దాన్నే సీఆర్‌డీఏ చేశారు. అంతేగాని అది నగరం కాదు. విజయవాడ విజయవాడ నగరంగానే ఉంది. గుంటూరు గుంటూరు నగరంగానే ఉంది. అమరావతి నగరపు ప్రకటన అవసరం. భవిష్యత్తులో ఎవరు కదిలించకుండా చూసుకోవాలంటే అది ముఖ్యం. అమరావతి నగర ప్రకటన చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్ భావితరాలకి శాపం. గుర్తుంచుకోవాల్సింది.